జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో మరి సంక్షేమ పాలన జరుగుతుందన్నారు, నిజంగా జరుగుతుంది? నిజంగా సంక్షేమ పాలన జరుగుతుందో లేదో ప్రజలను అడిగితే చెప్తారు. కారణం ఏంటంటే ఇక్కడ మీడియేటర్స్ ఎవరూ లేరు. డైరెక్ట్గా ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వారి అకౌంట్లోకే ట్రాన్స్పరెంట్గా ఎవ్రీథింగ్ ఈజ్ ట్రాన్స్పరెంట్, అకౌంటబుల్, ఆన్సరబుల్. ఈ ముఖ్యమంత్రి ఇవన్నీ చేస్తున్నాడు కాబట్టి పారదర్శకంగా వారి అకౌంట్లోకే పండి కాబట్టి ప్రజలే చెప్తారు. ఓకే, పారదర్శకంగా ఉందంటున్నారు. మీరు ఏ ప్రాంతం నుంచి వచ్చారో, మీ పేరేంటి? నేను విజయవాడ నుంచి వచ్చాను. నా పేరు బూదాల సలోమి. ఓకే, సలోమి గారు, మీరు ఏదైతే పారదర్శకత అంటున్నారో ఎన్ని పథకాలు వచ్చినాయి, ఎలా ఉంది? మా ఇంట్లో ఇప్పటి వరకు అమ్మఒడి, మా మనవడికి అమ్మఒడి పడింది. మరి నాకు చేయూత. ఇప్పటి వరకు 75 సంవత్సరాల భారతావనిలో నిజంగా స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏ ప్రభుత్వం వచ్చినప్పుడు కూడా 45 ఇయర్స్ దాటిన ఉమెన్ని కేవలం అన్వాంటెడ్ ఉమెన్గానే చూశారు. కానీ జగనన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత వీళ్ళు ఓటర్స్ కాదు, వీళ్ళు కూడా లబ్ధిదారులు కావాలన్న ఒక సదుద్దేశంతో మరి చేయూత పథకాన్ని ఇచ్చారు. ఆ చేయూత పథకం మరి నేను కూడా ఒక లబ్ధిదారులనే. కాబట్టి అంటే మేము ఏం చేయగలం, లేకపోతే వీళ్ళ వల్ల ఉపయోగం ఏంటి అని కాకుండా ఒక మానవతా దృక్పథంతో, అంటే వీరు కూడా పిల్లల మీద ఆధారపడకూడదు, లేకపోతే ఈ వయసులో వీళ్ళ కాళ్ళ మీద వీళ్ళు నిలబడాలని ఒక సదుద్దేశం ఈ ప్రభుత్వం మమ్మల్ని కూడా గుర్తించినందుకు నిజంగా జగనన్నకి థ్యాంక్ యూ వెరీ మచ్ జగనన్న. ఓకేనమ్మా, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఒకవైపు ఉన్నారు, ప్రతిపక్షాలు ఒకవైపు ఉన్నాయి. దీన్ని ఎలా చూస్తాం? ఎంతమంది కట్టకట్టుకొని వచ్చినా, ఏ పార్టీ అయినా కావచ్చు, ఎంతమంది కట్టకట్టుకొని వచ్చినా కానీ జగనన్నకి సాటి లేరు. కారణం ఏంటంటే ఆయన ప్రజల చేత, ప్రజల కొరకు, ప్రజలచే ఎన్నుకోబడిన వ్యక్తి, ప్రజల కోసం పనిచేసిన వ్యక్తి. కాబట్టి ఆయన అంటే పైన దేవుండి కింద ఉన్నటువంటి ప్రజలను నమ్ముకున్నాడు. కాబట్టి ప్రజలు ఎప్పుడు కూడా తిన్నవాళ్ళు ఎప్పుడు మోసం చేయరు. కాబట్టి జగనన్న ఏంటంటే ప్రజల చేత ఎన్నుకోబడి ప్రజల కొరకు వర్క్ చేస్తున్నాడు. కాబట్టి ఎంత ప్రతిపక్షాలు ఎన్ని కుట్రలు చేసినా, ఎంతమంది కలిసి వచ్చినా కానీ జగనన్నని కనీసం ఇంచి కూడా కదపలేరు. 40 సంవత్సరాల ఇండస్ట్రీ అనేది చంద్రబాబు చెప్పుకుంటూ ఉంటారు. దీని పరిస్థితి ఏంటి? ఆయన పేరు చెప్తే ఏమన్నా గుర్తుకొస్తాయా? నిజంగా 40 ఇయర్స్ ఇండస్ట్రీ, 14 సంవత్సరాల ముఖ్యమంత్రి అంటే ఇవి ఇయర్స్ కౌంట్ చేయడానికి మాత్రమే. ఇప్పుడు ఆయన మనం గుర్తు చేసుకునేటప్పుడు ఈ ప్రజలకు చేరువైనటువంటి ఏదైనా ఓ పథకం ఏం చెప్పగలం? ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు, ఆయన గురించి చెప్పాలంటే ఆరోగ్యశ్రీ అని టక్ అని చెప్తారు, అట్లాగే ఫీజు రియంబర్స్మెంట్ అని చెప్తారు, అట్లాగే 108 అని చెప్తారు. అంటే నాయకుడి పేరు చెప్పగానే పలానా అని చెప్తారు. కానీ చంద్రబాబు నాయుడు పేరు చెప్పినప్పుడు ఏం చెప్తున్నారు? జన్మభూమి ద్వారా ప్రజల్ని రక్త పింజరులాగా దోచుకున్నారు, పీల్చి పిప్పి చేశారు అని అంటున్నారు. ఏం మేలు చేశారు మీరు? కాబట్టి పసుపు కుంకుమ అని చెప్పి ప్రజలను, మహిళలను మోసం చేశారు. కాబట్టి మోసగాడి కిందే ఆయన పేరు ఎత్తంగానే మోసగాడు, వెన్నుపోటుదారుడు అని అంటున్నారు. కానీ నాయకుడు అనేటటువంటి పేరు ఎక్కడొచ్చింది చెప్పండి? సంక్షేమం అంటున్నారు. సంక్షేమ పథకాల ద్వారా మరి జగన్మోహన్ రెడ్డిని మళ్ళీ ఈసారి ఎన్నుకునే అవకాశం ఉంది పేదలు? సంక్షేమం, అభివృద్ధి అనే 2 కళ్ళ ద్వారా జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నాడు. కాబట్టి తిన్న ప్రతి ఒక్కరికి, అంటే సంక్షేమాన్ని అందుకున్న ప్రతి ఒక్క ప్రజలకి తెలుసు, అభివృద్ధి అనేది ఎక్కడో కళ్ళకు కట్టినట్టో, లేకపోతే సింగపూర్ని తీసుకొచ్చి ఇక్కడ సింగపూర్ అని అంటాం, లేకపోతే గ్రాఫిక్స్ ఏం చేయలేదు. కాబట్టి ఖచ్చితంగా ప్రజలు సంక్షేమం అట్లాగే అభివృద్ధి కళ్ళారు చూస్తున్నారు. కాబట్టి 2024లో తప్పకుండా మరలా జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకుంటారు ఈ ప్రజలు.